అట్ల తద్దని ఉండ్రాల తద్దని ఇట్లా పెట్టినప్పుడు ఇంట్లో తోరం కట్టేవాళ్ళు. సాయంత్రం దాకా ఉపాసం ఉండి రాత్రికి వెళ్ళాలన్నమాట. రాత్రికి పూజ చేసుకున్నాక తింటాం. తోరం చూడగానే ఎరా తెచ్చేసుకున్నావా పుణ్యమంతా అనేవాళ్ళు. దీంతో రెండోసారి అమ్మ వద్దే ఆ స్కూల్లో కాలేజీలో ఎక్కిరిస్తారే అనే పరిస్థితి ఉండేది. బొట్టు పెట్టుకుని వెళ్ళడం అనేటటువంటిది ఫీలింగ్ కింద ఉండేది అప్పుడు. అది వేరే మతం వాళ్ళ వల్ల కాదు, స్వమతంలోనే ఉన్నటువంటి స్వధర్మంలోనే ఉన్నటువంటి నమ్మనటువంటి నాస్తిక హేతువాద మిత్రుల వల్ల. ఇప్పుడు అట్ట ఎవడు ఫీల్ అవ్వట్లా. గుడికి వెళ్ళడానికి ఫీల్ అవ్వట్లేదు, లేకపోతే పూజ చేయడానికి ఫీల్ అవ్వట్లేదు, కుంభమేళాకి వెళ్ళడానికి ఫీల్ అవ్వట్లేదు. ఇది ఒక మంచి సంకేతం. హిందూ సమాజంలో ఆ చైతన్యం వచ్చింది. అయితే ఇక్కడతో ఆగిపోకూడదు. ఇది మన ఏరియాలో గుడి కొట్టడానికి వచ్చినోడు, మన ఏరియాలో ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు వద్దనేటటువంటి వాడికి నిలదీసేటటువంటి స్థైర్యం రావాలి. మత మార్పిడి చేసేటప్పుడు ప్రశ్నించే తత్వం రావాలి. మతం మార్చుకో అని చెప్పేసి నిన్ను అడిగినప్పుడు ప్రశ్నించే తత్వం రావాలి. అట్లా వచ్చిన నాడు బాగుపడుతుంది. ఇంకా ఇది ఒక రకంగా ఒక ఆలంబన, మిగతా వాళ్ళకి ఒక భయం. అంటే చర్చను ఘటనలు జరిగిన విజయవంతంగానే పూర్తి చేశారు. ఖచ్చితంగా అంటే ఇద్దరు కలిసి నో డౌట్ దీన్ని అలాగే చూడాలి.